వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ పొలిటికల్. భారతదేశం ఆపరేషన్ సింధూర్కి సంబంధించి పాకిస్తాన్ గురించి మాట్లాడినప్పుడు మాకేం గాల, మమ్మల్ని ఎవరు కొట్టలే, ఇవన్నీ భారత్ ఆడుతున్న అబద్ధాలు అని పాకిస్తాన్ కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేసింది. ఇక్కడున్న కొంతమంది పాకిస్తాన్ గట్ల చేస్తే ప్రూఫ్లు చూపించండి, భారత్కి సంబంధించి కూడా చాలా నష్టపోయినాం అంటూ కారు కూతలు ఊసిండ్రు. కాకపోతే ఇప్పుడు ఇమ్రాన్ ఖాన్ సోదరి మాట్లాడిన వ్యాఖ్యలతో పాకిస్తాన్లో కలకలం రేగింది. అంతేకాదు పాకిస్తాన్ ఆర్మీ గుట్టు రట్టయింది, పాకిస్తాన్ ఇజ్జత్ పోయిన పరిస్థితి వచ్చిందట. ఇంతకు ఇమ్రాన్ ఖాన్ సోదరు ఎవరో మీ అందరికీ తెలిసిందేగా, నోరిన్ నియాజీ. ఈమెకు ఆ నిజాలను నిర్భయంగా మాట్లాడినందుకు షహబాజ్ ప్రభుత్వం సమాన్లు కూడా జారీ చేసిందట. ఎందుకు అనంటే అట్టెట్టా పాకిస్తాన్కి సంబంధించి నువ్వు మాట్లాడతావు, ఇది ఏమాత్రం కరెక్ట్ పద్ధతి కాదు అని. మీకు తెలుసు కదా, పాకిస్తాన్లో ఏ ప్రభుత్వం ఉన్నా పాకిస్తాన్ని నడిపించేది పాకిస్తాన్ ఆర్మీ మాత్రమే. ఇప్పుడు అదే అక్కడ కొనసాగుతోంది. పాకిస్తాన్ సైనిక నాయకత్వం మరియు షహబాజ్ షరీఫ్ ప్రభుత్వ అసలు రంగేంటి అనేది మరోసారి బయటపడింది. మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సోదరి నొరీన్ నియాజీ చేసిన సంచలన వ్యాఖ్యలు ఇప్పుడు పాకిస్తాన్ రాజకీయాలలో తీవ్ర దుమారం రేపుతున్నాయి. భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ దాడికి సంబంధించి భారత ప్రహారంతో పాకిస్తాన్ ఎంతటి నష్టాన్ని ఎదుర్కొందో నోరిన్ నియాజీ బహిరంగంగా అంగీకరించారు. పాకిస్తాన్ సైన్యం మరియు ప్రభుత్వం చెప్తున్న అసత్యాలను తిప్పికొడుతూ ఆమె మాట్లాడిన మాటలు పాక్ ఆర్మీ చీఫ్ అసీం మున్నీర్ నేతృత్వంలోని వ్యవస్థలకు ఊహించని షాక్ ఇచ్చాయి. అయితే నిజం చెప్పినందుకు గాను నోరిన్ నియాజీపై షహబాజ్ ప్రభుత్వం వెంటనే కక్ష సాధింపు చర్యలు ప్రారంభించింది. పాకిస్తాన్ నేషనల్ సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ NCCIA ఆమెకు సమన్లు జారీ చేసింది. పాకిస్తాన్ సైనిక వ్యవస్థలకు వ్యతిరేకంగా తప్పుడు, అభ్యంతరకరమైన మరియు ప్రేరేపిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. పాకిస్తాన్ సైన్యం నిజాలను దాచడం ఇది మొదటిసారేమీ కాదు. 1999 కార్గిల్ యుద్ధ సమయంలో కూడా తమ సొంత సైనికుల మృతదేహాలను తీసుకోవడానికి నిరాకరించి సొంత బలగాలకే ద్రోహం చేసిన చరిత్ర పాక్ సైన్యానికి ఉంది. ఇది మనందరం గుర్తు చేసుకోవాలి. ప్రస్తుతం బలూచిస్తాన్ నుంచి ఆక్రమిత కాశ్మీర్ వరకు సైనిక అణచివేత కొనసాగుతున్నప్పటికీ నిజాలు మాట్లాడే వారి గొంతు నొక్కేందుకు పాక్ ప్రభుత్వం ప్రయత్నిస్తుందని ఈ వార్త చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. ఏదేమైనా పాకిస్తాన్ ముక్కలు ముక్కలు అవ్వడం ఖాయం. ఈలోపు ప్రపంచ దేశాల ముందు ఇజ్జత్తో తలదించుకోవడం ఖాయం. ఇది భారత్ చేస్తున్న ఆరోపణ కాదు, సొంత దేశంలో ఉన్న నేతలు చేస్తున్న ఆరోపణ. అవునంటారా కాదంటారా? మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ చేయండి. అండ్ మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి ఛానల్స్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఎలాంటి వీడియోస్ చేస్తే బాగుంటుంది అనేది కామెంట్ చేయండి. ఆర్థికంగా మీ సాయం ఈరోజు ఆర్ వాయిస్ కి చాలా అవసరం. ఆర్థికంగా సపోర్ట్ గా నిలవండి. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328 500 576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.